ఆపరేషన్ సింధూర్ గుర్తుపెట్టుకోండి. బొట్టు, మహిళలకి ముత్తైదువులు, మా మహిళల్ని వదిలి భర్తలను చంపి వితంతువులు చేశారు. దానికి తగ్గట్టే మనం పేరు పెట్టామండి ఆపరేషన్ సింధూర్ అండి. ఎంత చక్కగా ఉందో చూడండి. తర్వాత ఈరోజు బ్రీఫింగ్లో విదేశాంగ సెక్రటరీ, ఫారిన్ సెక్రటరీ మిస్త్రీతో పాటు ఆ బ్రీఫింగ్ ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎవరు చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఎవరిని ఉద్దేశించారు? అంతర్జాతీయ సమాజానికి సమాధానం చెప్పాం, పాకిస్తానీ ప్రజలకి సమాధానం చెప్పాం, భారతీయ ప్రజలకి భరోసా, పాకిస్తానీ ప్రజలకి ఒకటే మనం సందేశం ఇచ్చాం. మీ తీవ్రవాదాన్ని మీ ప్రభుత్వం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, దాన్ని ఆపండి. మీ ఆర్మీ పెంచి పోషిస్తుంది, ఆపండి. పాకిస్తానీ ప్రజలకు కూడా మెసేజ్ ఇచ్చాం, అంతర్జాతీయ సమాజానికి మెసేజ్ ఇచ్చాం. ఎవరిచ్చారో చూడండి, ఇద్దరు స్త్రీ యోధులు. ఓకే, లెఫ్టినెంట్ కల్నల్, లెఫ్టినెంట్ మార్షల్ అని ఇద్దరు స్త్రీ యోధులు ఇవ్వడం అంటే ఆపరేషన్ సింధూర్ ఎంత పక్కాగా ప్లాన్గా జరిగిందో మీకు అర్థమైపోతుంది. రెండో విషయం అండి, అక్కడ చాలా వార్నింగ్ ఉంది. ఒక వెయిల్డ్ వార్నింగ్ అంటారు. ఆ వార్నింగ్ ఏంటంటే, మీరు మళ్ళా ప్రతిస్పందిస్తే, అసలు పాకిస్తాన్ ప్రతిస్పందించదని భారతదేశానికి తెలుసు, పాకిస్తాన్ ప్రతిస్పందించదు. కానీ ఈరోజు అవమానం, ఆర్మీకి అవమానం, అసీం మున్నీర్కి అవమానం, షహబాజ్ ప్రధానమంత్రికి అవమానం. ఎలా ప్రతిస్పందించాలి? ప్రతిస్పందించలేరు. ప్రతిస్పందించడానికి ప్రజలు ఒప్పుకోరు. ఇక్కడ మీరు స్పష్టంగా మనకు ఒకటి సరిపోతుంది, ఒకటి దొరుకుతుందండి. నేను మహాభారతంలో ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్తాడు. అసలు ఆ టైంలో వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ దుర్యోధనుడు పరిపాలిస్తున్న ప్రజలకి మీ రాజు ఇలాంటోడని చెప్పాలి, అప్పుడు ఆ దేశం ఓడిపోతుందండి. ఇక్కడ పాకిస్తానీ ప్రజలకి గత ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మనం చెప్తున్నాం, ఇది 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 అని. మేము ఎప్పుడూ 75 సంవత్సరాలుగా మీ నోటి దగ్గర నీళ్లు తీయలేదు, కానీ ఇప్పుడు మాకు తప్పడం లేదు. ఎందుకంటే మీరు ఎంత మొండిగా వ్యవహరిస్తున్నారంటే, తీవ్రవాదం చూడండి మమ్మల్ని ఎంత ఏడిపిస్తుందో. మీ దారి మీరు చూసుకోవచ్చు కదా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అని లేదు. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చామంటే పాకిస్తానీ ప్రజలకి. ఇక పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వం జీరో అయిపోయింది. ఈరోజు మెసేజ్లో ఆపరేషన్ సింధూర్ అని మనకు కనపడుతుంది. మీరు చెప్పింది